కానీ దానికి మించిపోయి ఉంది కదా. అయ్యా నువ్వు కోరుకున్నావయ్యా, ఎన్నిక లేని కుటుంబం అయ్యా, ఏ యోగ్యత లేనివాడయ్యా, నువ్వు పిలుచుకున్నావు ప్రభువా, ఏకంగా నీ స్థానములో ఇశ్రాయేలుకు రాజుగా నీ ఉండగా నీ స్థానములో జరిగాను కూర్చోబెట్టావయ్యా. అంత గొప్ప స్థానం ఇస్తే తప్పిపోయాడు, జారిపోయాడు, స్వచ్ఛతములు పడిపోయాడు, కర్ణ పిశాచ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. యెహోవా యుద్ధములు చేయకుండా సొంత యుద్ధాలు చేస్తున్నాడు. దేవుని ఆత్మ తన మీదకి రావడం మాని దురాత్మ రావడం మొదలుపెట్టింది. బాబోయ్, యెహోవా అభిషక్తుడికి దురాత్మ రావటం ఏంటయ్యా? యెహోవా యుద్ధములు చేయటకు రాజుగా ఏర్పరిచిన వాడు సొంత యుద్ధాలు చేసుకోవడం ఏమిటయ్యా? అభిషేకించబడ్డవాడు స్వచిత్తములో బతకడం ఏంటయ్యా? ఇలా జరిగి ఉండాల్సింది కాదే. ఎక్కడ లోపం వచ్చింది, ఎక్కడ పొరపాటు జరిగింది? అభిషక్తులు పడిపోకూడదు, ఆత్మతో నింపబడ్డ వారు పడిపోకూడదు, యెహోవా కొరకు ప్రతిష్ఠితులు పడిపోకూడదు, నేత్రములుగా ఉండవలసిన